ఇంకెంతసేపు కూర్చోవాలయ్యా ఇక్కడ? అసలు ఈ బస్సు డ్రైవర్ ఉన్నాడా? ఏదో కుర్రాడు బతుకుతాడు కదా అని డ్రైవర్ పని ఇస్తే నా కూతుర్నే వల్లో వేసుకుని నా బస్సుకు నన్నే డ్రైవర్ని చేసింది చాలక భావనన్న మర్యాద కూడా లేకుండా డ్రైవర్ అని ఎలా పిలుస్తున్నాడు చూడు. ఎక్కువ ఎంతమంది సిగరెట్ ముక్క కూడా మనశ్శాంతిగా కాల్చుకోనవ్వవు. ఉండండి, ఇది ఆర్పేస్తాను, లేదా మళ్ళీ వచ్చి కాల్చుతాను. రావాలి, అందరూ వచ్చేసారు కదా. బాబు, ఫ్యామిలీ లీడర్స్ వస్తున్నారు, కొంచెం వెనక్కి వెళ్ళు. అదేం కాదు బాబు, కిటికీ పక్క సీటే కావాలి నాకు. అన్నవరం అంతా క్లియర్ గా చూడాలి. నువ్వు చూసి పీకి పొడి చేసే సీనరీలు ఏం లేవు గాని ఇక్కడ వెళ్ళి కూర్చో. అక్కడ నీకు ఇలా చెప్పాలన్నమాట కదా. రండి కూర్చోండి. సీట్లు చిన్నయ్యే, హ్యాపీ కదా? మై డియర్ ప్యాసింజర్స్, చాలే ఉండే సోదర సోదరిమణులారా, మా ఆవిడ తప్ప. నా పేరు బలేరావు, మాది నెల్లూరు పక్కన ఉన్న బుచ్చిరెడ్డి పాళెం. అది మాకు రొయ్య వ్యాపారం ఉందిలే, చెరువులు ఉన్నాయి. ఈ ఎవరన్నా అడ్రస్ అడిగాడా? ఒకటి అడిగేది నా రొయ్య. ఒక విషయం, ఈ అన్నవరం వచ్చే ముందు అందరూ తలుచుకునేది సత్యనారాయణ స్వామిని, వెళ్ళేటప్పుడు అందరూ గుర్తు పెట్టుకునేది ఈ వెంకటాచలాన్ని, ఎలియాస్ గైడ్ దేవానంద్. ఏం ఒంటి మీద సోములు ఏమైనా కాజేస్తావా ఏందయ్యా స్వామి? నువ్వు మాట్లాడగా స్వామి, చెప్పేది మీ అందరి దృష్టిలో ఇది బస్సు, కానీ బస్సు కానే కాదు. నువ్వన్నీ అపార్థం చేసుకుంటాడే బాబు, కూర్చో. బస్సు కాదు అంటే కాదని కాదు, ఇది ఒక కదిలే కుటుంబం, అంటే రన్నింగ్ ఫ్యామిలీ. ఫస్ట్ ఫ్యామిలీ చూసాం, సెకండ్ ఫ్యామిలీ చూసాం, గానీ ఈ రన్నింగ్ ఫ్యామిలీ ఏంద్రన్నా రొయ్య? అంటే నా ఉద్దేశం, మనం అంతా ఒక కుటుంబ సభ్యులా సరదాగా గడపాలని. ఏమో అనుకున్నాం గానీ సెంటిమెంట్ ఎక్కువైనా ఎదవకే. ఒరేయ్, నీ సోదాపి పసుపోరిరా ఎదవనాయాలని అన్నాం. మేస్టర్ కాస్త మర్యాదగా మాట్లాడు. ఒక కుటుంబం అనుకున్నాక అండి బొండిలు పిలుస్తారా ఇది నా రొయ్య? అది కాదురా, మాస్టర్ ఎదురా అన్నయ్య అని పిలవక చెత్తనాయాలి. అంటే కుటుంబం అంటే కుటుంబం అని కాదు, జస్ట్ స్నేహితులు అన్నమాట, ఫ్రెండ్స్. ముందు బస్ బానీరా. మళ్ళీ అరేవరే అనుకునే ఫ్రెండ్స్ కాదు. ఫ్రెండ్స్ అన్నాక అరే ఒరే అనుకుంటా ఇంకేమంటారు? ఎదవపై ఇచ్చా నువ్వును. అసలు ఇప్పుడు ఉపన్యాసాలు ఏమని అడిగాడు నిన్ను? ఇంతకీ బస్సు కథలు ఇస్తావా లేదా? రాయ్ రాయ్. ఈ రోజు మన మధ్యన ఇద్దరు విఐపీస్ కూర్చున్నారు. నేను విఐపీస్ గురించి కదా మాట్లాడి కూర్చో. ఏ మాట మాట్లాడి? ద న్యూలీ మ్యారీడ్ కపుల్ మిస్టర్ అండ్ మిస్సెస్ శైలజ కృష్ణమూర్తి. ఇంకా పెళ్లి కాలేదు. గివ్ దెమ్ ఎ బిగ్ హ్యాండ్. హ్యాండ్ అంటే అది కదా, తప్పట్లు కొట్టాలి. ఏంటి కామెడీయా? మేము భార్యాభర్తలం కాదని ముందే చెప్పా కదా. ఏంటి అనౌన్స్మెంట్లు? నాకు చిన్నప్పటి నుంచి ఎవరైనా ఒకసారి కలిగితే 100 సార్లు కెలగటం అలవాటు. నన్ను ఫ్రాడ్ అంటావా నువ్వు? ఇది జస్ట్ బిగినింగ్ అంతే. సర్లే, నేను ఆపుతాను, కూర్చోండి. కృష్ణమూర్తి, మీ పిల్లల్ని తీసుకురాలేదేంటి? నీది ఎటకారం కాకపోతే పెళ్ళే 3 నెలలు కాలేదు, అప్పుడే పిల్లలు ఎట్టబుడతారు నా రొయ్య. ఏంటిది? ఏదో ఫార్మాలిటీ కోసం అడిగాను. ఆ మాత్రం దానికి తిట్టేస్తారేంటి? ముచ్చటగా ఉన్నారు కదా. ఉంటే 3 నెలలకే పుడతారట. నేను పెళ్ళై 30 ఏళ్ళైంది, ఇంతవరకు బోణి కదా. నీకు అవసరం ఏం బోణి అవుతుంది కానీ ఇదే ఉందా పర్వత శ్రేణి. ఆ వాటర్ కాదు, అది కనిపిస్తున్నది ఆరావళిని మించిన అద్భుత పర్వతాల వరుస. అసలు పర్వతమే కనపట్టలేదు, వరుస అంటే విడే బాబు. ఆడు ముందే చెప్పాడుగా వందా పర్వత శ్రేణి అని. ఇంకేముంటది అక్కడ? ఆడు బొందా. అది కాదు బ్రదర్, మనం ఇప్పుడు స్ట్రైట్ యాంగిల్ లో చూస్తున్నాం, అందుకే కనిపించవు. అవి వరుసగా ఒకదానికి ఒకటి అతుక్కుని ఉంటాయి. మరైతే బస్సు ఎక్కడికి వెళ్తాయి? దూరపు కొండలు నునుపంటారు కదా, బస్సు ఎక్కితే పడిపోద్ది, అందుకని ఇక్కడి నుంచి చూడాలి. అన్ని దగ్గర నుంచి చూపిస్తారని డబ్బులు తీసుకుని ఇప్పుడు ఏడు నుంచి చూడబడ్డా రొయ్య. అలా నిలదీసి అడగండి, లేకపోతే ఈడు అదవ కోతలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. కరెక్ట్, అక్కడ దాకా వెళ్ళాల్సిందే, లేకపోతే నేను నొప్పుకోను. టాపిక్ మార్చిపోతే డేంజర్ లో పడేలే ఉన్నాం. అక్కడ తీరిగ్గా చూడొచ్చు కానీ ముందు ఇక్కడ చూడండి, ఏదో చిన్న డిఫరెన్స్ వచ్చినట్టుంది. ఎడమొఖం పెడమొఖం పెట్టి కూర్చున్నారు. పెద్దలు మీరే చొరవ తీసుకు కలపాలి. ఓ అబ్బో, ఎడాకులు తీసుకున్న వాళ్ళనే కలిపాం, వీళ్ళని కలపడం ఒక లెక్క నా రొయ్య. ఇదిగో కృష్ణమూర్త, అసలు నిజంగా మీరిద్దరు మొగుడు పెళ్ళాలేనా? ఏంటండి మరి లేకపోతే ఏందయ్యా? కొత్త కాపురం అన్నాక అయ్యో ఒడిదుడుకులు వస్తా ఉంటాయి, ఇక దాన్నే పట్టుకొని కూర్చుంటావా అయింది నా రొయ్య. అది కాదు, మగవాళ్ళం మనం సర్దుకొని పోవాలనే. ఇదిగో అమ్మాయి భుజం మీద ఆప్యాయంగా చెయ్యి చెబుతా. అసలు నిజమేంటో తెలుసుకోకండి. ఏంటండి మీరు? ఈ బోర్డు నిజాలు ఎవరికి కావాలయ్యా? అమ్మాయికి మేమంతా లేవనుకున్నావా? మరి ఎదగ భుజమై చెయ్యి. ఓయ్, నువ్వెవరైనా నాకు చెప్పడానికి? అడిగా ఇలా బెదిరిస్తే భుజమై చేయడం క్యాన్సిల్. అట్టు వదిలేయడానికి లేదు, చెయ్యాల్సిందే. మేం చెయ్యమన్నదే నీ పెళ్ళం మీదయ్యా బాబు. ఇంకా నా వల్ల కాదండి. ఏంటి, వాళ్ళని అడ్డం పెట్టుకుని నా భుజం మీద చేయి వేసేద్దాం అనుకుంటున్నారా? అయ్యో, అది కాదండి నా ఉద్దేశం. మనం భార్యాభర్తలం కాదని చెప్పేస్తాను. బ్రేక్.
సారీ అండి, సడన్ గా బ్రేక్ వేస్తాను. బ్రేక్ వేస్తే మాత్రం చెయ్యేస్తారా? అయ్యయ్యో, నేను కావాలని మాత్రం వేయలేదండి. ఈసారికి నమ్ముతున్నాను. పదండి. సమస్యలతో సత్సనమల ఈ ఆంధ్రప్రదేశ్ లో విశాఖపట్నం సముద్రం ఒడ్డున ఆల్ ఫెసిలిటీస్ ఉన్న ఇల్లు అయ్యానాది. ఇవాళ నుంచి కొత్త రూల్స్ పెడతాండా. రాత్రిపూట దీపాలు వెళ్ళకూడదు, బయట పూట పంకాలు తిరగకూడదు, పోయిన మంట రావచ్చు కానీ పొగ రాకూడదు. మళ్ళా వాటాకొక్క బిందె నీళ్లు, రెండో బిందెకు పైసలే కట్టరా. మీకెన్ని సమస్యలున్నా మీరు నాకు వచ్చే సమస్య కాకూడదు. మళ్ళా సచ్చినాడా సమస్యలు సమస్యలని చచ్చిపోతాం వేరా? ఆ కిల్లి కొట్టాడైతేనే కారు కనవాడు బాకిని జమలో కట్టినదేవి అలా ఇచ్చేసారు అంటున్నారు, నువ్వు ఇవ్వలేదు అంటున్నావు. అలా సొంచు మాట వేసుకుని ఉంటావేరా? నీ తాకత్తు మీద ప్రమాణం చేస్తున్న ఇయ్యలేదే. వాళ్ళు నీ దగ్గర పోకిరి మాటలు చెప్తున్నారు. పోరి జర సోంచాయించు, గొంతు దాడించు. అసలు ఈ సొమ్మంతా ఏ గోతులు ఎత్తనవరా? విన్నారా అమ్మ? ఐరావతం నాడుదాన్ని ఈ సుంచు మొహముడితో ఎలాగొచ్చాను అనుకుంటున్నారా? ఈడు హైదరాబాద్ నుంచి మా ఊరు దోళగాయడానికి వచ్చినాడు. జర సోంచాయించు. పళ్ళు రాలగొడతాను. నేను పాలి మా ఇంటి అరిగి మీద కూకుంటేని ఇల్లుడల్లా గడ్మెట్స్ అటు నుంచి ఇల్లగా అంటున్నాడు. ఏటా అలాగ అంటున్నాడని ఇలా చూశాను. చూస్తేని పనొత్తానా తీయగా ఉంటుంది కదా అని అలా గడ్మెట్స్ అటు వెళ్ళిపోనాను. అంతే లీడు కూడా లేసి వచ్చినందుకు నన్ను ఒళ్ళంతా చెప్పు తీసుకుని పెడపెట్టు కొట్టుకోవాలా? అలా తాళం కప్పడు సంగతేట్రా? ఎప్పుడు చూసినా తాళం వేసి ఉంటది. అద్దె కూడా మనిషి అవపడ్డ సరికైన రోజును చూసిన మళ్ళీ ఇప్పటిదా కాకపోలేదే. ఇదిగో ఈ ఏలాడి దగ్గర నువ్వు అద్దె వసూలు చేయకపోతే అద్దె వసూలు చేసేదాకా నీకు ఉండదు. దొడ్ల గడిది ఎదవా. ఆడు పడే మస్కరాయుడే. ఆడుతో పెట్టుకుంటే ఆమరాన్ని రారదిచ్చే. రేపు మాట వేసి పట్టుకుంటా గానీ గీళ్ళకి అన్నం పెట్టే. వండ వెంటనే గోసి పెట్టించి దొడ్లో గోడకు పిడకలు కొట్టించేస్తాను. కారపెండ్ల దుంపల నువ్వునే వండమాట వండం. పడతా పడతా ఎలా పడతాడు? నేను లోపల నుంచి బయటకు వస్తే కదా పడతాడు. లోపలే ఉండి బయట తాళం వేస్తే ఎలా? లోపలే ఉండేవాడు. అరిచేర్చి వాడే పోయేవాడు. ఆ అమ్మాయిని టైం అడిగేటప్పుడు ఇంగ్లీష్ లో స్టైల్ గా ఎక్స్క్యూజ్ మీ టైం ప్లీజ్ అని అడగాలి. ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్, ఎక్స్క్యూజ్ మీ టైం ప్లీజ్. ఎక్స్క్యూజ్ మీ, ఫోన్ చేశానే. అరే నేను ఇంకా Time, please. 32. థ్యాంక్ యూ. అరే ఇదేంటి టైం ఎంత అంటే 32 చెప్పావు. వాడేమో దానికి థ్యాంక్స్ చెప్పి తలుపుకుంటూ వెళ్ళిపోయాడు. ఈ రాస్కల్స్ నిజంగా మనని టైం అడడానికి రాలేదే. ఆ వంకతో మనతో మాట్లాడొచ్చని. వాణ్ణి చూడు, వాడు వాడి స్టైలు. అందుకే చెప్తున్నానే. ఎక్స్క్యూజ్ మీ టైం ప్లీజ్. ఓ సచ్చినాడా? నేను ఇందాకగానే చూస్తున్నాను. నా పిల్లలు వచ్చి 10 నిమిషాలన్నా అవలేదు కదా. అలాడెవడో వచ్చాడు టైప్ పీస్ అన్నాను. నువ్వు వచ్చావు టైప్ పీస్ అంటున్నావు. చేతి వాసాడు కూడా కూడా గచ్చినారు కదా. మీకు అమ్మాయిలు కావాల్సి వచ్చారా? మీలాంటి వాళ్ళ కోసం వాళ్ళు అక్కడ పెద్ద గడియారు పెట్టారు. ఈ పాలన వచ్చావంతే. చెప్తాను టైప్ పీస్. ఈ పాలన పట్టారా?